పేరుతో అందరికీ ప్రైజ్లు. దేవుని ఆశీర్వాదాలు పొందాలని, ఆయన కరుణా కటాక్షములు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మంచిది, ఆయన ఆశీర్వదించాలి, దీవించాలని కూడా తప్పలేదు. కానీ మన ప్రవర్తన ఎలా ఉంది, ఆయనకి ఇష్టంగా ఉందా లేదా, ఆయనకి విధేయత కలిగి ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆయనకి ఇష్టంగా పరిపూర్ణంగా జీవిస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఆయన ఆశీర్వాదాలు మనకి ఇవ్వకుండా అందుకుంటాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తే వాళ్ళని దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తుంటాడు. ఆయనకి ఇష్టంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన ప్రేమను పొందుకుంటాం, ఆశీర్వాదాలు, దీవెనలు సమస్తము కూడా పొందుకుంటాం. ఆయన రెక్కల నీడలో మనకి తోడుగా ఉంటాడు. అందుకు ఆయన బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఆయన ఆశీర్వాదంతో మనం నింపుతాడు. ఎల్లవేళ కూడా